చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్తో జస్ట్ చిటికీలో అయిపోయి మా ఇంటి చికెన్ కర్రీ ఒకసారి చూసేద్దామా. వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఎంతో బాగుంటుంది. సో ఏమాత్రం ఆలోచించకుండా మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు. వెల్కమ్ టు ఆశా బ్లాగ్స్. సో ఇవాళ వచ్చేసి మనం చికెన్ కర్రీ అయితే చేయబోతున్నాము. నేను ఇక్కడ చూపించినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు జస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. డ్రై రోస్ట్ చేసుకుని సో వాటన్నిటిని పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోండి. లవంగాలు, యాలకులు, ధనియాలు, జీలకర్ర, చెక్క, దాల్చిన చెక్క అండ్ వచ్చేసి బిర్యానీ ఆకులు, ఈ ఆకులు కూడా. సో ఇలా మెత్తగా ఫైన్ పౌడర్ చేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఓన్లీ డ్రై రోస్ట్ మాత్రమే, డ్రై పౌడర్ చేసుకోండి. ఆ తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లిపాయలు కూడా చక్కగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దీన్ని కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు బాగా క్లీన్ చేసి కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్లోకి నేనైతే ఇక్కడ 1/2 kg చికెన్ తీసుకున్నాను. మీరు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సో ఇది వచ్చేసిన తర్వాత 1 టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకున్నాను నేను. ఇదంతా ఈ మిశ్రమాన్ని అంతా కూడా చక్కగా కలిపి నీట్గా ప్రతి పీస్కి కూడా ఉప్పు, కారం, పసుపు అన్నీ పట్టే విధంగా చక్కగా కలుపుకొని ఒక 10 to 15 minutes అయినా పర్వాలేదు. మీకు టైము అంత తక్కువగా లేదు, చిటికలు అయిపోవాలి అనుకుంటే కనుక 5 minutes అయినా పర్వాలేదు. చక్కగా నీట్గా కలిపేసి పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. సాల్ట్ వేయడం మాత్రం మర్చిపోవద్దు. అన్నేసి చూడు నన్నేసి చూడు అన్నదంట సాల్ట్. సో అలాగా చక్కటి రుచి రావాలంటే సాల్ట్ ఇంపార్టెంట్. ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండి తీసుకొని స్టవ్ పైన బాండి పట్టుకొని చక్కగా అది హీట్ అయ్యే వరకు చూడండి. అది హీట్ అయిన తర్వాత నాకైతే కొలత తెలుసు కాబట్టి నేను ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను అనమాట. ఆ తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఎందుకంటే ఇది మనం కర్రీ లాగా కూడా చేస్తున్నాం, అలాగే అట్ ద సేమ్ టైం ఫ్రై లాగా కూడా ఉండబోతుంది. సో అందుకే నేను ఒక 2-3 ఆనియన్స్ తీసుకున్నాను. సో మీరు ఎక్కువ మంది ఉంటే కనుక ఎక్కువ మోతాదులోనే తీసుకోవచ్చు, మరేం పర్వాలేదు, ఇది ఫ్రై అయిపోతుంది కాబట్టి. సో ఆనియన్స్ అనేవి బ్రౌనిష్ కలర్లోకి వచ్చి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ అలా వచ్చిన తర్వాత చక్కగా దోరగా వేయని చూసారు ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఏం చేయాలంటే మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి చికెన్ని మ్యారినేట్ చేసాం కదా, ఇంతకుముందు మ్యారినేట్ చేసినటువంటి చికెన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఈ ఆనియన్స్లో కలిపేస్తాం అన్నమాట. చాలామంది ఏం చేస్తారంటే ఆనియన్స్తో పాటు చికెన్ వేసేస్తారు. సో అలా కాకుండా ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే చక్కగా మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ని అందులో వేస్తామన్నమాట. వేసి ఆనియన్స్ అండ్ చికెన్ బాగా కలిసే విధంగా 1-2 సార్లు అటు ఇటు బాగా కలుపుకొని బాగా ఆనియన్స్కి కూడా ఈ చికెన్కి ఆనియన్స్ బాగా పట్టేదాకా కలుపుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేయాలి. మనం దీంట్లో వాటర్ అనేది యాడ్ చేయలేదండి. ఆల్రెడీ చికెన్ అలాగా ఉడుకుతూ ఉన్నప్పుడే వాటర్ అనేది చికెన్లో నుండే వాటర్ వస్తూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం అల్లం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం. నాకు ఇక్కడ ఆల్రెడీ కొలత తెలుసు కాబట్టి నేను మీకు చెప్పట్లేదు. బట్ నార్మల్గా అయితే మీరు 1 స్పూన్ లేదా 2 స్పూన్స్ అలా వేసుకోవచ్చు. మీకు ఎంత ఘాటు కావాలంటే అంత అనమాట. నేను ఇక్కడ 1/2 kg చికెన్కి 2 టీ స్పూన్స్ వేసాను అనమాట. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా పట్టి చికెన్కి అండ్ అలాగే ఉల్లిపాయలకి బాగా పట్టేంత వరకు కూడా కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ చికెన్లో కారం వేసి మ్యారినేట్ చేసుకున్నాం కదా, అది సరిపోదన్నమాట. అక్కడ 1 స్పూనే వేసాను. ఇక్కడ వచ్చేసి మనం 2 స్పూన్స్, నేనైతే ఇక్కడ 2 టీ స్పూన్స్ వేసాను కారం. అది కూడా బాగా మిక్స్ చేసుకుని బాగా కలుపుకొని పెట్టుకోండి. ఈలోపు ఇది ఉడుకుతూ ఉండగా 1 నుంచి 5 సార్లు 6 సార్లు అయినా సరే మనం బాగా కలుపుతూ ఉండాలన్నమాట. ఎందుకంటే దీంట్లో మనం వాటర్ యాడ్ చేయము కదా, సో కింద మాడు పట్టేటువంటి అవకాశం ఉంటుంది. మాడు పట్టకుండా మనం కలుపుతూ ఉండాలన్నమాట.
ఆ పీస్ అనేది విడిపోకుండా ఉండాలి. అలాగే మనం వేసిన ఉప్పు, కారం, పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కూడా బాగా పట్టే విధంగా చూసుకోండి. ఇక్కడ నాకు సాల్ట్ అయితే సరిపోలేదు కాబట్టి నేను మళ్ళీ యాడ్ చేసుకున్నాను సాల్ట్ అనేది. మీకు కనుక సాల్ట్ అడ్జస్ట్మెంట్ అయిపోతే కనుక ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, అలా వదిలేసేయండి. లేదు మాకు కొంచెం సాల్ట్ సరిపోలేదు అని అనుకుంటే కనుక మీరు వేసుకోవచ్చు. సో ఎప్పుడైతే మనం కర్రీ ప్రిపేర్ అవుతుందో అప్పుడు ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా, సో అప్పుడే కర్రీ అనేది ఫినిష్ అయిపోయినట్టు లెక్క అనమాట. సో నాకు సాల్ట్ సరిపోలేదు కాబట్టి నేను యాడ్ చేసుకుని చక్కగా ఇంకొక 2-3 సార్లు అలా కలుపుతూ ఉన్నాను. ఇక్కడ చూసారు కదా మీరు, ఆయిల్ అయితే పైకి తేలిపోతుందనమాట. ఆయిల్ అలా పైకి వచ్చేంత వరకు కూడా బాగా కలుపుతూ చక్కగా ఉడికిస్తూ ఉండండి. ఎందుకంటే దీంట్లో మనం వాటర్ వేయం కాబట్టి వాటర్ అలాగా ఎవాపరేట్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇంతకుముందు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి గరం మసాలా ఏదైతే ఉందో అది మీరు 3 స్పూన్స్, 2 స్పూన్స్ లేదా 3 స్పూన్స్ కూడా యాడ్ చేసుకోండి మీకు తగినంత మట్టికి. నేను ఇక్కడ నాకు కొలత తెలుసు కాబట్టి నేను నార్మల్గానే వేసేసాను. మసాలా అంతా కూడా బాగా చికెన్కి పట్టేలాగా కలుపుకొని కాసేపు మూత పెట్టేద్దాం. ఆ తర్వాత చూసారు కదా, సో కొంచెం బ్రౌనిష్ కలర్లోకి బాగా రోస్ట్ అయింది కదా. సో వాటర్ అనేది మనం అసలు యాడ్ చేయలేదన్నమాట. లాస్ట్గా కొత్తిమీర అని గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే వేడి వేడి అన్నంలోకి ఎంతో రుచికరమైనటువంటి చికెన్ గ్రేవీ ఫ్రై కర్రీ అని చెప్పొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.